హలో అండి, నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి రోజు నేనేమేమి చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి ఇల్లు అది క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి ఫస్ట్ గడపకి బొట్లు పెట్టుకుంటున్నానండి. గడపకి పసుపు రాసేసుకొని దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను అన్నమాట. బియ్యం పిండితోనే వేసుకుంటే మంచిదండి. గడపకి ఎప్పుడు కూడాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మంచిదన్నమాట. ఓకే, నేను సింపుల్గానే పెట్టుకుంటాను, అంత ఓవర్గా అయితే వేయనండి గడపకి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కండి, సింపుల్గానే వేసుకుంటాను, నాకు ముగ్గులు రావని. అలాగే నేను సింపుల్గానే వేసుకుంటున్నానండి. చాలామంది మంచి మంచి ముగ్గులు వేసుకుంటారు ఆడపిల్లలు. నాకు చిన్నప్పటి నుంచి అసలు ముగ్గులు అయితే రావండి. ఇదే నా ముగ్గు, చూడండి ఎలా ఉందో. ఓకే అండి, అయిపోయిన తర్వాత నేను కొంచెం రోజు పూలు అయితే వాకిట్లో కంపల్సరీగా పూలు వేసుకుంటానండి. అటు ఇటు కూడా గడపకు పెడతాను, డైలీ అయితే పెడతాను. శుక్రవారం అని కాదు, పండగ సీజన్ అని కాదండి, ఎప్పుడైనా పెట్టుకుంటాను డైలీ కూడా. అయిపోయిందండి, వాకిట్లో ముగ్గు వచ్చేసి నేను కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. మనం స్నానం చేసి వచ్చాక పసుపు రాసుకొని దేవుడి కాడికి వెళ్ళాలండి. ఒట్టి కాళ్ళతో వెళ్ళకూడదు అనమాట. పూజ అయ్యాక కూడా రాసుకోకూడదండి, ముందే రాసుకోవాలి. ఈరోజు తొలి ఏకాదశి కదండి, విష్ణుమూర్తికి తులసి మాల అంటే ఇష్టం అనమాట. నేను తులసి మాల తెప్పించుకున్నానండి. ఎప్పుడు ప్రతి సాటర్డే అయితే చెట్టు 4 ఆకులు తెంచి పెట్టుకుంటాను. ఈరోజు మా వారైతే తీసుకొచ్చారనమాట, పెడుతున్నాను వెంకటేశ్వర స్వామికి. చూడండి ఎంత అందంగా ఉంది కదండి తులసి మాల అది వేస్తే. నేను దేవుణ్ణి మార్చేశానండి. నేను ఇంతకుముందు మాకు హాల్లో పెట్టుకునేదాన్ని. హాల్లో దేవుడు ఎదురుగా ఉండకూడదు అన్నారని తీసేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక పక్కన ఈశాన్య మూలలో పెట్టుకున్నానండి. ఇది కూడా ఒకరోజు మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, నేనైతే దీపం వెలిగించుకుంటున్నానండి. ఫస్ట్ దీపం చేసేసి నేను వంటకాడికి వెళ్దామని ముందు దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా నైవేద్యాలు ఏమీ మొదలెట్లేదండి, ఇప్పుడు చేస్తానన్నమాట దేవుడికి. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్దామని ముందు దీపం పెడుతున్నాను అన్నమాట. చూడండి, ఇలా రోజు నాకు ఇలా దీపం పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుందండి. ఈరోజు ఇంకా స్పెషల్ కదా. నేను సాంబ్రాణి వేరే వేసేదానండి పొడి, ఈ స్టిక్స్ మాత్రం వాడుతున్నాను. అది అయిపోయిందని. పొడి అయితే చాలా స్మెల్ వస్తుంది, ఇల్లంతా వేసుకోవచ్చు మనం. ఈ స్టిక్స్ ఉంటే ఇవాళ వెలిగించనమాట. నేను వచ్చేసి దీపం పెట్టుకొని గ్రైండర్లో పప్పు వేసుకుంటున్నానండి. ఈరోజు గార్లిక్ వేసానండి, పండగ కదా అని. చూడండి, గ్రైండర్లో వేసిన మనం మిక్సీలో వేసుకుంటే మాత్రం గారెలు గట్టిగా వస్తాయండి. గ్రైండర్లో వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. గారెలు వచ్చేసి చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. చాలామంది ఏంటో మిక్సీలో వేస్తే ఇష్టం అంటారు, గ్రైండర్లో వేస్తేనే చాలా బాగుంటాయి. అసలు మనం ఓన్గా రుబ్బుకుంటే ఇంకా బాగుంటాయండి గారెలు వచ్చేసి. పిండి అయితే రెడీ. నాకు పిండి 5 మినిట్స్లో అయిపోద్దండి, చాలా బాగా నలుగుతుందనమాట. చూడండి, అయిపోయింది. పిండి వేస్తున్నాను గిన్నెలోకి. ఈ గిన్నెలో వచ్చేసండి నేను ఫస్ట్ అల్లము తోలు తీసేసుకొని ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ పిండిలో కలుపుతానమాట అండి. నేను ఇవి మిక్సీ వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గారెలు చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఆయిల్ పెట్టేసుకొని చట్నీ కూడా చేస్తున్నానండి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొబ్బరి చట్నీ చేస్తున్నానండి, పల్లీలు కొబ్బరి చట్నీ. ఇది గారెల్లోకి చట్నీ చేసుకుంటేనే రుచిగా ఉంటుందని ఏమి ఉండదండి. మనం అల్లం పచ్చడి వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట గారెల్లోకి. కానీ నేను ఈరోజు మా అబ్బాయి కోసం చేస్తున్నానండి, వాడు పచ్చడి లేకపోతే గారెలు తిండనమాట. కొబ్బరి కూడా వేసానండి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పల్లీలు, పుట్నాల పప్పు వేసానండి. ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర, చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం దూరగా వేయించుకోనండి, మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి కొంచెం వేయించుకుంటేనే బాగుంటుందని చాలామంది పచ్చిది వేసేస్తారు, అది కొంచెం రుచిగా అనిపించదు. మనం ఏదైనా మన పొయ్యి మీద వేయించుకొని వేసుకుంటేనే పచ్చడి అనేది దానికి రుచి వస్తుందండి. అయిపోయింది, వేయించేసాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నానండి. అన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ మనం వేసుకోవాలండి, వేడి మీద కూడా వేయకూడదు. ఇది కూడా వేడి మీదగా వేసినా మనకి రుచిగా అనిపించవండి. చూడండి, కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. దీంట్లో తాలింపు వేయాలన్నమాట ఇప్పుడు. చూడండి, అటు గట్టిగా కాకుండా ఇలా పలసగా కాకుండా మిడిల్లో చేసుకోవాలండి పచ్చడి వచ్చేసి. నేను మళ్ళీ బాండీ పెట్టుకుంటున్నాను తాలింపు కోసం.
ఈ తాలింపులో శనగపప్పు వేయక్కర్లేదండి. మామూలుగా కొంచెం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు అంతేనండి. సింపుల్గా వేసుకోవాలి తాలింపు కూడా. అందులో కూడా రుచి వస్తుందండి పచ్చళ్ళలో. కొంచెం హెవీగా వేసినా కూడా బాగోదు, లైట్గా వేసుకోవాలన్నమాట. మనం తాలింపు వచ్చేసి నాకు గారెల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పచ్చడి నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి గారెల పిండి కోసం. ఇది నేను ఇందాక మిక్సీ వేసాను కదండి, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలది అందులో వేస్తున్నాను గారెల పిండిలోకి. మళ్ళీ సపరేట్ కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు నేను గారెలు వేస్తున్నానండి. ఆయిల్ అయితే కారింది. నేను ఇలా చేత్తోనే వేస్తానండి, పేపర్తో నాకైతే రాదు. నాకు చేత్తోనే అలవాటు అనమాట. నేను రాత్రి కొంచెం గోరింటా పెట్టుకున్నానండి. తొలి ఏకాదశి రోజు ఆడవాళ్ళందరూ కంపల్సరీ గోరింటాకు అయితే ఉండాలి. మాకు ఇక్కడ చెట్టు ఆకైతే దొరకదండి. ఏదైనా శాస్త్రం ప్రకారం పెట్టుకోవచ్చు అండి. ఏదైనా కోనైనా ఉంది కదా రెడీగా, ఏదైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ వాయి దేవుడికి తీస్తున్నానండి. దేవుడి కోసం వేసాను అనమాట 4 గారెలు. మనం దేవుడి పెట్టుకునే నైవేద్యంలో ఉల్లిపాయలు అవి అయితే వేసుకోకూడదండి, మామూలుగా ప్లేనే వేసుకోవాలి. అందుకే నేను ఉల్లిపాయలు వేయకుండా ప్లేన్ గారెలు వేసుకుంటున్నాను అనమాట. చూడండి, కాల్ని ఎర్రగా కాలితేనే రుచిగా, కరకరలాడితే గారెలు చాలా రుచిగా ఉంటాయండి. మా వారు పూజ చేస్తున్నారు, అందుకే నైవేద్యం పక్క తీసేస్తారనమాట. నెక్స్ట్ ఇంకో వాయువు కూడా వేసేసుకుంటున్నానండి. నేను ఇంకా స్పీడ్గా గారెలు అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని సేమియా కోసం గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. సేమియాలోకి నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందండి. జీడిపప్పు వేయించుతున్నాను. జీడిపప్పు దోరగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత కిస్మిస్లు కూడా వేస్తాను. ఇవి 2 కలిపి నెయ్యిలో వేయించుకోవాలండి. ముందు దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సేమియా వేయించుకోవాలండి. సేమియా వేస్తున్నాను. ఇది సేమియా ఎర్రగా అంటే దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుతూనే ఉండాలి ఈ సేమియా నెయ్యిలో వచ్చి. అప్పుడు కానీ సేమియా మనకి రుచిగా ఉండదన్నమాట. సిమ్లో పెట్టేసి బాగా వేయించానండి గోల్డెన్ కలర్. కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట. కొంచెం చాలండి, తర్వాత పాలు పోస్తాం కదా మనం, చిక్కగా వస్తుంది. ఉడికిన తర్వాత కొంచెం పాలు పోస్తున్నానండి. సేమియా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి, దేవుడికి నైవేద్యం ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత పంచదార వేస్తున్నానండి. సరిపోను వేసుకోవాలి, లేకపోతే సేమియా రుచి అనిపించదు. పంచదార మాత్రం కరెక్ట్గా ఉండాలండి అందులో. ఇంకా నెయ్యి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం సేమియా అది వేయించాం కాబట్టి అడుగునే ఉండిపోయింది. ఈ వేయించిన జీడిపప్పు కూడా వేస్తున్నానండి. సేమియా రెడీ అయిపోయింది. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది అనమాట. సేమియా వచ్చేసి ఒక గిన్నెలో పెట్టుకుంటున్నానండి. ఇవి చాలు నైవేద్యానికి గారెలు, సేమియా అనమాట. ఈరోజు తొలి ఏకాదశి రోజు ప్రసాదాలు మా వారికి ఇచ్చేసానండి. హారతి ఇస్తారనమాట నైవేద్యం పెట్టేసి. నేను ఇందాక నైవేద్యం పెట్టలేదు కదండి, దీపారాజన ఒకటే చేసి వచ్చాను. ఇప్పుడు మా వారు నైవేద్యం పెట్టి హారతి ఇస్తారనమాట. మా ఆయన కొబ్బరికాయ కొట్టేస్తున్నారండి. కొట్టిన తర్వాత హారతి ఇచ్చేసాక పూజ విధానం ఇదేనండి. మా పూజ అయిపోయినట్టే. ఈరోజు వచ్చేసి చూడండి, చక్కగా ఇవాళ నిండుగా అనిపించారనమాట స్వామివారు. నాకు మెయిన్ ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవడం చాలా నచ్చిందండి. ఇంతకుముందు నుంచొని ఉండేదాన్ని, నుంచొని పూజలు చేసుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటున్నాం అనమాట. హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి. హారతి అయిపోయిందండి. ఈరోజు వీడియో అదే. బాయ్.